కంటిన్యూయేషన్ కాబట్టి హరే కృష్ణ. సో నిన్నటి టాపిక్ కి ఇవాళకి కనెక్ట్ చేసుకుంటూ ఇవాళ మాట్లాడుకుందాం. మనం ఓవరాల్ గా దేని గురించి చర్చించుకుంటున్నాం ఇప్పుడు అంటే శ్రద్ధ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. శ్రద్ధ అనే ఒక మేజర్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో రెండు భాగాలుగా టూ పార్ట్స్ ఆఫ్ శ్రద్ధ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకటి ఎగ్జిస్టెన్షియల్ ఫెయిత్ ఆర్ ఎగ్జిస్టెన్స్ ఫెయిత్, ఇంకొకటి రిలేషన్షిప్ ఫెయిత్ అని అనుకున్నాం. ఒకటి ఉనికి మీద నమ్మకం, భగవంతుడు అనేవాడు నామప్రభు రూపంలో వచ్చి మనతోటి అసోసియేట్ అవుతున్నారు. ఆ అప్రాకృత నామం, ఆ నామ రూపంలో, ఆ శుద్ధ నామం కాస్త అప్రాకృత నామ రూపంలో తీసుకొని అది మనము ఉచ్చరించే ఆ యొక్క నామ రూపంలోకి ఇమిడింపోయి శక్త్యావేశ నామం లాగా మారిపోయి ఆ శక్త్యావేశ నామం కాస్త మనం చాంట్ చేయటం జరుగుతుంది. ఆ భగవంతుడు ఆ విధంగా మన 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 ముందు మన మన సౌండ్ రూపంలో మన ముందుకొచ్చి మనకు అసోసియేషన్ ఇస్తున్నారు అని ఆ ఆ భావన అని ఆ తెలుసుకోవటం అనేది ఎగ్జిస్టెన్స్ ఫెయిత్. అంటే ఉనికిని మీద ఒక నమ్మకం, భగవంతుడు ఉన్నాడు, నేను చాంట్ చేసేది భగవంతుడు అని. నిన్న మనం ఎక్కడ ఏం చేసాము అంటే ఈ ఉనికి మీద నమ్మకంతో పాటు ఒక రిలేషన్షిప్ ఫెయిత్ కూడా ఉంటుంది. అంటే ఈ భగవంతుడు ఒక ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క దయ, మర్సీ, కంపాషన్ తోటి వచ్చి నాతో అసోసియేట్ అవుతున్నారు. అండ్ ఇంకేం చేస్తున్నారు అంటే ప్రేమ భావనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారంట. సో దేర్ ఇస్ ఆల్సో రెసిప్రొకేషన్ ఆఫ్ సమ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫ్రమ్ కృష్ణ. అది అది మనం రియలైజ్ అవ్వటం అనేది, దాని మీద నమ్మకం ఉండటం అనేది రిలేషన్షిప్ ఫెయిత్ అంటాం. ఒక సంబంధపూర్వకమైన ఒక నమ్మకం. ఉనికి మీద ఎంత నమ్మకం ఉండాలో ఈ కృష్ణ నాట్ ఓన్లీ కమింగ్ యాజ్ నామప్రభు, ఆ నామరూపంలో మాత్రమే వచ్చి నాతో అసోసియేట్ అవ్వటమే కాకుండా ఆయన మాతోటి ఒక బాండింగ్ కూడా ఏర్పరచుకోవాలనుకుంటున్నారు. ఆయన మాతోటి ఒక సేవ కూడా చేయించుకోదలుచుకుంటున్నారు. ఆయన నా యొక్క ఆహ్, దినచర్యలో పాల్గొని, నా యొక్క డే టు డే యాక్టివిటీస్ లో పాల్గొనదలుచుకున్నారు. పాల్గొనదలుచుకుంటున్నారని ఒక నమ్మకం అనేది రావాలి. ఆ యొక్క శ్రద్ధలో ద సెకండ్ పార్ట్ ఇస్ రిలేషన్షిప్ ఫెయిత్ అని మనం నిన్న చర్చించుకున్నాం. ఇవి ఇప్పటి నుంచి కొన్ని 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 సెషన్స్ వరకు ఈ రిలేషన్షిప్ ఫెయిత్ మీదే ఉంటుంది టాపిక్ అంతా కూడా. సో ఈ ఈ రి- ఈ రిలేషన్షిప్ ఫెయిత్ అంటే ఏంటి అంటే ఒక రెసిప్రోకల్ రిలేషన్షిప్, అంటే ఇచ్చిపుచ్చుకోవటం. మీరు సేవ చేయటం, భగవంతుడు సేవ చేయించుకోవటం, లేదా మనం సరెండర్ అవ్వటం, భగవంతుడు మనకు ఆయన యొక్క అసోసియేషన్ ఇవ్వటం. ఇదంతా కూడా ఇచ్చిపుచ్చుకోవటం అంటారు, రెసిప్రొకేషన్ అంటారు. మేబీ ఇప్పటి నుంచి రెసిప్రొకేషన్ అనే వర్డ్ ఈజీగా వాడతాను. అర్థం కావడానికి ఇప్పుడే చెప్తున్నా. ఇది ఇట్స్ లైక్ ఇచ్చిపుచ్చుకోవటం అన్నట్టు రెసిప్రొకేషన్ అంటే. మనము సేవ చేయటం, భగవంతుడు సేవ చేయించుకోవటం, మనం ఆయనకు సరెండర్ అవ్వటం, ఆయన మనకు అభయం ఇవ్వటం, ఇదంతా కూడా రెసిప్రొకేషన్ అంటాం అన్నమాట. సో ఈ రిలేషన్షిప్ ఫెయిత్ అంటే ఏంటంటే రెసిప్రొకేషన్ బిట్వీన్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అండ్ కృష్ణ. సో ఇది ఏం చేస్తుంది? మన మన యొక్క మనసును క్లీన్ చేస్తుంది. ఇట్ ఇట్ ప్యూరిఫైస్ అవర్ హార్ట్. అండ్ ఆల్సో ఏమవుతుందంటే హీ విల్ ఇంటర్వీన్ ఇంటూ ద డే టు డే యాక్టివిటీస్. భగవంతుడు మన రెగ్యులర్ దినచర్యలో పాల్గొంటారు. మన రెగ్యులర్ దినచర్యలో మనకు జరిగే సంఘటనల్లో పాల్గొంటారు. మనకు సహాయపడతారు. రెగ్యులర్ గా మనకి భౌతిక ప్రపంచంలో ఉండే మన ఈ యొక్క భౌతిక జీవితంలో మనం ఉండే కష్ట సుఖాల్లో పాల్గొంటారు. మనతో పాటు కంప్లీట్ గా ఇమిడిపోతారు. ఎప్పుడు వెన్ వీ హ్యావ్ దట్ ఫెయిత్, మనం ఎప్పుడైతే ఈ నామప్రభుని నేను చాంట్ చేసి నా నామరూపంలో కృష్ణని ఎప్పుడైతే నేను సేవ చేస్తున్నానో అప్పుడు ఆ కృష్ణ వచ్చి నా యొక్క జీవితంలో, నా యొక్క మొత్తం దినచర్యలో, రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ లో నాతోటి సహాయపడుతున్నారు, నాతో రెసిప్రొకేట్ అవుతున్నారు. నేను ఏది చెప్తే అది నాతో మాట్లాడుతున్నారు, నేను ఏది అడిగితే దానికి నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు అనే ఒక భావన ఎప్పుడైతే మనకు ఉంటుందో దాన్ని రిలేషన్షిప్ ఫెయిత్ అంటాం. ఆ రెసిప్రొకేషన్ ఉంటుంది కృష్ణ నుంచి. అది ఎంతవరకు ఉంటుందట రెసిప్రొకేషన్ అంటే ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హౌ వి సరెండర్, ద ఎక్స్టెంట్ దట్ వి సరెండర్. ఎంత మనము భగవంతునికి శరణాగతి పొందుతామో, అది శరణాగతి చేస్తామో అంత మనకి భగవంతుని నుంచి రెసిప్రొకేషన్ లభిస్తుంది. ఇట్స్ ఆల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మనం ఎంత తక్కువ చేస్తామో భగవంతుని రెసిప్రొకేషన్ అంత ఉంటుంది. భగవంతుడు అందరికీ దయాహృదయుడే, అన్ని జీవులకి
ప్రేమపరుడే. అందరికీ పితృ సమానుడే. అందరి మీద ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న జీవి నుంచి, ఒక చిన్న బాక్టీరియా అనే ఒక చిన్న జీవి, ఒక చీమ నుంచి ఏనుగు వరకు అందరి మీద దయ, కరుణ ఉంటుంది. కానీ ఈ రెసిప్రొకేషన్ అంటామే, అంటే ఇచ్చిపుచ్చుకోవటము, మనతో సంబంధం ఏర్పరుచుకోవటము, మన దినచర్యల్లో పాల్గొనటము, మన డే టు డే యాక్టివిటీస్‌లో మనకు హెల్ప్ చేయటము, మన ఈ జీవితంలో మనం ఏర్పడే ఈ కష్ట సుఖాల్లో పాల్గొనటము, కష్టమొచ్చినప్పుడు ఆదుకోవటము, సుఖమొచ్చినప్పుడు మనతో పాటు ఉండటము, లేదా ఈ కష్ట సుఖాలతో కొంచెం నిమిత్తం కాకుండా ఈ కృష్ణ కాన్షియస్ లో ఉన్నాం కాబట్టి మన బియాండ్ ద కష్ట అండ్ సుఖ మనకు ఒకవేళ ఆ యొక్క ప్రేమపూర్వకమైన ఒక రెసిప్రొకేషన్ లభించటము, ఆ యొక్క సేవ ఆపర్చునిటీస్ ఇవ్వటము, రైట్? సో ఇవన్నీ జరగాలి అంటే ఏం చేయాలయ్యా ముందు అంటే వీ హ్యావ్ టు సరెండర్. సో ద ఎక్స్టెంట్ ఆఫ్ సరెండర్, ఎప్పుడైతే ఎంత ఎంత శరణాగతి మనం చేస్తామో భగవంతుడి పట్ల, అంత ఆయన రెసిప్రొకేట్ అవుతాడు అనే నమ్మకం అనేది మనకు ఉండాలి. రైట్? ఎందుకు అంటే ఇది ఎగ్జాంపుల్, ఈ డే టు డే యాక్టివిటీస్ లో పాల్గొనే ఒక ఎగ్జాంపుల్ మనకు అర్జున, భగవద్గీత, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పిన తర్వాత ఆయన ఆ కురుక్షేత్ర యుద్ధంలో రెగ్యులర్ గా వెళ్ళి ఆయన యుద్ధం చేస్తున్న సమయంలో కూడా కృష్ణ హెల్ప్ చేశారు. రైట్? ఇట్స్ వన్స్ హీ సరెండర్డ్. అర్జునుడు ఒకేసారి సరెండర్ అయిపోయారు, కంప్లీట్ సరెండర్ అయిపోయారు కృష్ణకి. ఒక్కసారి కంప్లీట్ సరెండర్ అయిపోయిన ఆ అర్జునుడు అర్జునుడికి కృష్ణుడు ఎన్ని రోజులు, ఎన్ని వారాలు కురుక్షేత్ర యుద్ధం చేసినా కూడా ఆయనకు సహాయపడుతూనే ఉన్నారు కదా. సో ఆ విధంగా డే టు డే రెగ్యులర్ యాక్టివిటీస్ లో కూడా మనం కూడా కృష్ణుడి తోటి మనం అసోసియేట్ అవుతే, కృష్ణుడితో ఆ సంబంధాన్ని ఏర్పరచుకొని ఎంత శరణాగతి మనం చేస్తామో, ఎంత సరెండర్ అవుతామో, అంత ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క సంబంధం, ఆయన యొక్క సహాయం, సహకారం అన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి. ఏ విధంగా చేయగలము? అర్జునుడు అంటే కృష్ణుడు భగవద్గీత బోధించారు. అక్కడ వెంటనే శరణాగతి పొందాడు. ఆయన ప్రియ స్నేహితుడు కాబట్టి, ఆయనకు ఇటర్నల్ కాన్సర్ట్ కాబట్టి ఆ విధంగా మనం ఏ విధంగా చేయగలమండి అంటే జస్ట్ బై సింప్లీ చాంటింగ్ దట్ హరే కృష్ణ మహామంత్ర విత్ వెరీ గుడ్ ఫెయిత్ అండ్ శ్రద్ధ. జస్ట్ మనం చాంటింగ్ చేయడం ద్వారా, ఒక శ్రద్ధాపూర్వకమైన జపం చేయడం ద్వారా ఈ ఈ రిలేషన్‌షిప్ పొందొచ్చు. అర్జునుడికి, కృష్ణుడికి ఉన్న బంధం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేని వల్ల, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అదంతా కూడాను. మనం ఎంతవరకు కృష్ణుడి మీద శరణాగతి పొందుతున్నామో, శరణాగతి చేస్తున్నామో, శరణు వేడుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది. హౌ మచ్ వి సరెండర్ దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ చెప్తారు కదా! యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. హౌ మచ్ ఎవర్ యు ద devotee surrenders, I will reciprocate with him. భజామ్యహం, ఐ విల్ సర్వ్. కృష్ణ ఇక్కడ చాలా అద్భుతమైన పాయింట్ ఇక్కడ ఏంటంటే శ్రీల ప్రభుపాదులు గారు వివరిస్తారు. కృష్ణ ఈజ్ విల్లింగ్ టు సర్వ్ యూ, ఆర్ కృష్ణ ఈజ్ యాక్చువల్లీ వాంటెడ్ టు అసోసియేట్ విత్ యూ. కృష్ణుడికి మనతోటి సంబంధం ఏర్పరచుకోవాలని ఉంది. ఆయన అంత దయాహృదయుడు, అంత కరుణామయుడు. మనం ఏం చేయాలి? అండ్ జస్ట్ వీ నీడ్ టు వెల్కమ్ హిమ్ అండ్ రిసీవ్ హిమ్. మనం మనం చేయాల్సింది ఏం లేదు. కృష్ణుడు మన దగ్గరికి వస్తున్నాడు. అంటే మన చుట్టూతా ఉన్నాడు. మన డే టు డే యాక్టివిటీస్ దేర్ ఇస్ నథింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ ఇన్ దిస్ వరల్డ్. మనం చేసే ప్రతి కార్యక్రమంలో, ప్రతి చర్యలో, ప్రతి మాటలో, ప్రతి దాంట్లో ఎవ్రీథింగ్ వీఆర్ డిపెండెంట్ ఆన్ కృష్ణ. ఇప్పుడు మనం మాట్లాడుతున్నా, మనం ఏదన్నా ఆలోచిస్తున్నా, మనం ఏ ఏ పని చేసినా కూడా ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ. ఇది 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 ఆయన యొక్క సామ్రాజ్యం. ఆయన యొక్క సామ్రాజ్యంకి వచ్చి ఇది నాది, నాది అంటే కుదరదు కదా. ఆయన యొక్క సామ్రాజ్యంలో ప్రతీదీ ఆయనదే. సో ఇలాంటి ప్రతి దాంట్లో నుంచి ఆయన ఏం చేస్తున్నారంటే, హి వాంటెడ్ టు అసోసియేట్ విత్ యూ. హిమ్సెల్ఫ్. యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. తాం తథైవ భజామ్యహం. ఐ విల్ రెసిప్రొకేట్ అంటున్నారు. నేను రెసిప్రొకేట్ అవుతాను. ఎప్పుడయ్యా అంటే జస్ట్ మనం ఆ డోర్‌లు ఓపెన్ చేయాలంతే. వి నీడ్ టు ఓపెన్ అవర్ డోర్స్ ఆఫ్ అవర్ హార్ట్స్. కృష్ణ వాంటెడ్ టు రిసీవ్ మీ. లెట్ మీ ఇన్వైట్ హిమ్. అండ్ ఎట్లా చేస్తాము? ఎలా చేస్తాము అంటే ఇట్స్ బై శ్రద్ధ, బై సరెండరింగ్. జస్ట్ బై సరెండరింగ్. అర్జున చేసింది జస్ట్ సరెండర్. కృష్ణ కూడా అదే చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేవ శరణం. కంప్లీట్‌గా కంప్లీట్ సరెండర్ అంటు ద కృష్ణ. దెన్ కృష్ణ విల్ యాక్చువల్లీ స్టార్ట్ రెసిప్రొకేటింగ్ విత్ us.
హీఈస్ ఆల్రెడీ స్టార్టింగ్ రెసిప్రొకేట్. కొంతమందికి ఏంటంటే నా భగవంతుడు మన లైఫ్ లో లేట్ కదండి, నాకేం తెలియట్లేదు అంటే ఆల్రెడీ చేస్తున్నాడు. వీఆర్ నాట్ రియలైజింగ్ ఇట్. ఆ రియలైజేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, దట్ కృష్ణ ఈజ్ రెసిప్రొకేటింగ్ విత్ అస్, రైట్? ఆ రిలేషన్షిప్ ఫెయిత్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ శ్రద్ధ వెన్ వీఆర్ చాంటింగ్. సో ద హరే కృష్ణ మహామంత్రాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు అనమాట. సో దట్ ఫెయిత్ ఏంటా నమ్మకం అంటే, కృష్ణ విల్ నెవర్ ఫెయిల్ టు రెసిప్రొకేట్ విత్ మీ. ఆయన ఖచ్చితంగా నాకు రెసిప్రొకేషన్ లేకుండా ఉండదు, నాతో సంబంధం ఏర్పరచుకోకుండా ఉండరు. నేను శరణాగతి చేస్తే వెన్ ఐ సరెండర్ కృష్ణ విల్ రెసిప్రొకేట్ విత్ మీ అనే ఒక ఆ నమ్మకం అనేది ఉండాలి. అండ్ హీల్ టెల్ టు అర్జున ఇన్ భగవద్గీత దట్ హిస్ డివోటీస్ నెవర్ పెరిష్. ఆయన యొక్క భక్తులు ఎప్పుడు నాశనం కారని చెప్తున్నారు ఆయన. కౌంతేయ ప్రతిజానాహి నమే భక్త ప్రణశ్యతి, నామే భక్త ప్రణశ్యతి. ఆయన యొక్క భక్తులు ఎవరు కూడాను నాశనం అవ్వరంట. సో అలాంటి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటున్నారు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం అంటున్నారు. ఇవన్నీ భగవద్గీత శ్లోకాల్లో ద కామన్ పాయింట్ వాట్ కృష్ణ ఈస్ సేయింగ్ ఈస్ యూ సరెండర్, ఐ విల్ రెసిప్రొకేట్, రైట్? అది ఎంత ఎక్స్టెంట్, ద ఎక్స్టెంట్ ఆఫ్ యూ సరెండర్, ద ఎక్స్టెంట్ దట్ ఐ రెసిప్రొకేట్. నువ్వు ఎంత శరణాగతి చేస్తే అంత నేను రెసిప్రొకేట్ అవుతా. శరణాగతి చేయటం అంటే ఆ ప్రేమపూర్వకంగా ఆయన్ని ఆహ్వానించటమే. శరణాగతి అంటే అన్ని కూడా వదిలేసుకుని నీవే శరణు అనటం ఒక ఎత్తు. అంటే మన మన ఉన్న సిచ్యువేషన్స్ లో మనం ఏ విధంగా చేయగలం అంటే, చాంటింగ్ చేసేటప్పుడు శ్రద్ధగా చాంట్ చేస్తూ చక్కగా మనం ఆ నామాన్ని వింటూ ఈ ఈ బ్యాక్గ్రౌండ్ మైండ్ లో ఎప్పుడు కూడా ఈ రిలేషన్షిప్ ఫెయిత్ ని పెంచుకోవటం అన్నమాట. హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి అని ఎప్పుడైతే చాంట్ చేస్తున్నామో, మేబీ ఫోర్ గ్రౌండ్ మైండ్ అంటే ముందర మన ఫోర్ గ్రౌండ్ మైండ్ లో మనము ఈ కృష్ణ నామాన్ని జపిస్తూ చక్కగా మనం వింటున్నాం. కానీ ఒక బ్యాక్గ్రౌండ్ మైండ్ లో ఓ కృష్ణ హరే కృష్ణ అనగానే, కృష్ణ అనగానే ఆహా ఆ శుద్ధనామమైన కృష్ణుడు ఆ అప్రాకృత నామ రూపంలో తీసుకొని, అప్రాకృత నామ శబ్ద రూపంలో తీసుకొని, ఈ నా యొక్క శబ్ద రూపంలో తీసుకుని, శక్యాన్వేష నామ రూపంలో తీసుకుని నాతో అసోసియేషన్ ఇస్తున్నారే అని ఫీల్ అవుతూ, ఆ యొక్క హరే కృష్ణ అంటూనే ఇంకొక ఆలోచన కూడా ఏంటంటే, నేను ఎంత సరెండర్, మీరే శరణు కృష్ణ, మీకన్నా నాకు ఎలాంటి గమ్యం లేదు, ఐ హ్యావ్ నో గోల్, ఐ హ్యావ్ నో డెస్టినేషన్, ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ బట్ టు సరెండర్ అంటూ యూ అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతూ హరే కృష్ణ అని ఎప్పుడైతే చాంట్ చేస్తూ ఉంటున్నామో, దెన్ హీ విల్ ఆల్సో రెసిప్రికేట్ ఇన్ ద సేమ్ వే. సో ఇదంతా ఎలా జరుగుతుందండి? చాంటింగ్ చేసేటప్పుడు ఇన్ని ఇన్ని ఆలోచనలు వస్తే చాంటింగ్ ఎట్లా కాన్సంట్రేట్ చేయగలం? దిస్ ఈస్ కాల్డ్ కాన్సంట్రేషన్. ఇంకా కాన్సంట్రేషన్ ఏంటి? దిస్ ఈస్ అ ఫోకస్. చాంటింగ్ చేసేటప్పుడు మనం మాట్లాడేది చక్కగా మనం వింటూ, మనం మాట్లాడేది చక్కగా మనం శబ్దం వింటూ, మన బ్యాక్‌గ్రౌండ్ మైండ్‌లో వి ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ అవర్ ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెషన్‌లో నంబర్ 1 ఫీలింగ్ ఈస్ వాట్ వి ఆర్ టాకింగ్ నౌ ఈస్ అబౌట్ శ్రద్ధ, ఫెయిత్, నమ్మకం. ఆ ఉనికి మీద నమ్మకం. ఆ శక్త్యావేశనామ రూపంలో ఉన్న ఉనికి మీద నమ్మకం. ఆ శక్త్యావేశనామ రూపంలో వచ్చిన నామప్రభు నాతో పాటు సంబంధం ఏర్పరుచుకుంటున్నారు. నా 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 కష్ట సుఖాల్లో పాల్గొనడానికి నా యొక్క మనసులోకి ఆహ్వానిస్తున్నారు. నా మనసులోకి రావటానికి తలుపు కొడుతున్నారు. నేను ఒక్కసారి ఈ మనసు యొక్క తలుపులు తెరిచి ఆయన్ని నేను ఆహ్వానించాలి అని ఎప్పుడైతే మనలో ఆ భావన ఏర్పడుతుందో, అప్పుడు అది పరిపూర్ణమైన ఒక ఆహ్, ఆ ఫీలింగ్, ఒక పరిపూర్ణమైన ఒక సేవ మనం చేసినట్టు ఆ నామ ప్రభుకి, రైట్? సో దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాగైతే ఆ ఉనికి మీద మనం నమ్మకం ఏర్పరచుకోవాలి, ఎగ్జిస్టెన్స్ ఫెయిత్ గురించి ఎంత స్ట్రాంగ్ ఉండాలో, రిలేషన్షిప్ ఫెయిత్ మీద కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి మనం. ఎందుకంటే మనకు ఉన్నారు అంటే నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఫిలాసఫికల్ గా ఉంది. ఫిలాసఫికల్ గా నామప్రభు ఇవన్నీ వింటున్నాము. ఫిలాసఫికల్ తెలుసున్న కృష్ణ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ నేమ్ అని తెలుసుకోవటం ఒక ఎత్తు. దాన్ని అప్లై చేసి మనం చాంటింగ్ చేసేటప్పుడు, జప చేసేటప్పుడు దాన్ని మన భావనలోకి అప్లై చేయటం ఒక ఎత్తు. ఇదంతా కూడా ఎగ్జిస్టెన్స్ ఫెయిత్. ఇంకో ఎత్తు ఏంటంటే, ఈ కృష్ణ ఎవరైతే నేను వచ్చి మనకు అసోసియేషన్ ఇస్తున్నారో, నా నుంచి ఏదో కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? జస్ట్ సేవ, జస్ట్ ప్రేమ, సరెండర్. అండ్ వెన్ యూ సరెండర్, ఏ ఏ ధామాం ప్రపద్యంతే
తాం తథైవ భజామ్యం. మీరు ఎంత గనం కృష్ణుడి మీద సరెండర్ అవుతారో నేను వచ్చి అంత రెసిప్రొకేట్ అవుతాను అంటున్నారు. కృష్ణ హిమ్సెల్ఫ్ సేస్ ఇట్, ఇజంట్ ఇట్? చైతన్య మహాప్రభు ఇస్ ఆల్సో సేయింగ్ ద సేమ్. శ్రీల ప్రభుపాద్ అదే మనకి ఇక్కడ ఈ పేజ్ లో కూడా చైతన్య మహాప్రభు యొక్క ఇన్స్ట్రక్షన్ కూడా చెప్తున్నారు. చైతన్య మహాప్రభు ఇస్ ఆల్సో సేయింగ్ సేమ్ థింగ్. కృష్ణ వాంటెడ్ టు అసోసియేట్ విత్ యూ. Why shouldn't we deny it, right? Just chant with వెరీ ఓపెన్ మైండ్, చాంట్ చాలా చక్కగా జపం చేస్తూ చక్కగా మనం ఆహ్వానిస్తూ కృష్ణుడిని మనం చేస్తే ఆ ఆ, ఆ రెసిప్రొకేషన్ అనేది కలుగుతుంది కదా. ఆ రెసిప్రొకేషన్ అనేది, రిలేషన్షిప్ అనేది మనం ఏర్పరచుకోవాలి కదా అంటారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రిలేషన్షిప్ పెంచుకుంటూ ఉంటారు, రైట్? కృష్ణ ఇస్ ఇస్ ఈస్ ఈక్వల్లీ గివింగ్ ఆపర్చునిటీస్ టు ఎవ్రీవన్. కొంతమంది ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ, ఇప్పుడు ఈ భాగవతం శ్లోకాల్లో కానీ ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్కలాగా రెసిప్రొకేట్ అవుతారు. ఒకళ్ళు కొడుకులాగా, ఒకళ్ళు ప్రియురాల్లాగా, ఒకళ్ళు ఏమంటారు, ఒక మాస్టర్ లాగా, రైట్? ఒక గురువు లాగా తీసుకుంటారు, ఒకళ్ళు ఫ్రెండ్ లాగా తీసుకుంటారు, రైట్? ఒక్కొక్క వే ఆఫ్ డిఫరెంట్ రిలేషన్షిప్ పెంచుకోవచ్చు మనం భగవంతుని. అందరికీ ఈక్వల్ గా ఆయన మనకి రెసిప్రొకేట్ అవుతూ ఉంటారు. కానీ ఎక్కడ మనకు పర్ఫెక్షన్, మనకున్న పరిధిలో, మనకున్న ఈ యొక్క సిచ్యువేషన్స్ లో మనం ఏ విధంగా కంప్లీట్ పర్ఫెక్షన్ లభిస్తుందంటే వి షుడ్ గో టు దట్ లెవెల్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. ఆ కృష్ణ కాన్షియస్నెస్ లెవెల్కి వెళ్ళాలి అంటే మనం చేయాల్సింది సాధన భక్తి. ఇవంతా కూడా సాధన భక్తి ద్వారా చేయగలం. సాధన భక్తి అంటే మనం చేసే యొక్క చాంటింగ్, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ్ 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 హరి హరి, చక్కగా చాంట్ చేస్తూ మనం చాంట్ చేస్తున్న ప్రతి ఒక్క కృష్ణ నామాన్ని, ఆ రామ అనే నామాన్ని, ఆ హరి అనే నామాన్ని చక్కగా మనం వింటూ వాటి యొక్క అర్థాన్ని తెలుసుకొని, అసలు ఏ విధంగా ఈ యొక్క నామ రూపంలో కృష్ణుడు లోపలికి ఆయన అవతారం తీసుకున్నారు, ఆయన ఎందుకు అసలు నాకు సరెండర్ అవుతున్నారు, నేను అంత అసమర్థుణ్ణి, రైట్? ఐఎమ్ ద కంప్లీట్ ఇన్సిగ్నిఫికెంట్ సోల్ ఇన్ దిస్ కంప్లీట్ మెటీరియల్ వరల్డ్, అండ్ సో ఇన్సిగ్నిఫికెంట్ సోల్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ టు గెట్ దట్ సో కాల్డ్ నామ్ అవతార ఇంటూ మై టంగ్. నాకు అసలు ఆ ఎలిజిబిలిటీయే లేదు. ఆ? నాకు అసలు నేను అసమర్థుడిని, నాకు కంప్లీట్ గా నేను దీనికి పనికి రాను. అటువంటి నా యొక్క ఈ యొక్క ఇన్సిగ్నిఫికెంట్ సోల్, ఈ యొక్క నా ఆత్మకు రిలేషన్షిప్ పెంచుకోవడానికి కృష్ణ తనకు తానే వచ్చి అసోసియేట్ అవుతున్నాను అని చెప్తున్నారే. అలాంటప్పుడు వై షుడ్ ఐ నాట్ ఫోకస్ ఆన్ హిజ్ నేమ్? నేను హరే కృష్ణ చెప్పేటప్పుడు ఇంకెందుకు నా మనసు ఇంకెక్కడికి ఎందుకు వెళ్తుంది? వెళ్ళకూడదు కదా. ఆ భగవంతుడు ఆయన యొక్క నామ రూపంలో వచ్చి మనం చాంట్ చేసేటప్పుడు మన దగ్గరకు వచ్చి అసోసియేషన్ ఇస్తున్నారని మనకి తెలిసిన వెంటనే మన మనసు ఎందుకు ఎక్కడికో వెళ్తుంది? మన మనసు ఇంకా ఎక్కడికో వెళ్తుంది అంటే ఇంకా మనము ఆ యొక్క స్టేజ్‌కి రాలేదు అని అర్థం. మనము ఆ భగవంతుని మీద శ్రద్ధ ఇంకా పెంచుకోవాలి అని అర్థం. ఆ ఉనికి మీద శ్రద్ధ పెంచుకోవాలి అని అర్థం. ఆ సంబంధపూర్వకమైన రిలేషన్‌షిప్ మీద శ్రద్ధ పెంచుకోవాలి. ఆ నమ్మకం పెంచుకోవాలని అర్థం. ఎందుకంటే అది ఒక రోజులో వచ్చేది కాదు. మనమంతా కూడా మలినపడిన మనసులు మనవన్నీ కూడాను. ఈ భౌతిక ప్రపంచంలో. వీటన్నిటిని మన మనసుని ప్యూరిఫై చేసుకోవాలి అంటే చాలా కరడు కట్టిన మలినం మన మనసులో ఉండిపోయింది. కాబట్టి దీన్నంతా క్లీన్ చేయాలంటే చాలా గట్టిగా ప్రయత్నించాలి. ఆ గట్టిగా ప్రయత్నమే ఆ సాధన. ఎంత గట్టిగా సాధన చేసి, ఎంత మనసులో మనకు ఆ శరణాగతి అనే ఒక భావన మనకు ఎప్పుడు కృష్ణ మీద ఉంటుందో, అప్పుడు మన మనసు క్లీన్ అవుతూనే, కృష్ణుడిని మనం మనసులోకి ఆహ్వానిస్తూనే, ఎప్పుడైతే మనం ఈ చాంటింగ్ చేసి ఆ భగవంతునితోటి ఇంకా వేరే మనకు సోర్స్ లేదు కదా భగవంతునితో అసోసియేట్ అయ్యే విధంగా. సో దిస్ ఈస్ ద అల్టిమేట్ అండ్ ద గ్రేటెస్ట్ సోర్స్ దట్ ఆచార్యాస్ హావ్ గివెన్ టు అస్. మన ఆచార్యులు మనకు ద గ్రేటెస్ట్ సోర్స్, అద్భుతమైన ఒక అవకాశం ఏమిచ్చారు అంటే, ఆ భగవంతుని నామరూపంలో అసోసియేట్ అవుట్. ఏదన్నా దీని ఏమైనా కష్టం ఉందా దీంట్లో? ఏమి లేదు. జస్ట్ చాంటింగ్ హిస్ నేమ్. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరి, హరే రామ 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 హరి హరి. సో when we chant the name of the Lord is here with us. Please welcome the Lord into our lives. Please welcome the Lord into our heart. Welcome him and know that this is not a simple thing. కృష్ణ వాట్ ఎవర్ ఐఎమ్ చాంటింగ్, ఈ కృష్ణ అని ఏదైతే చాంట్ చేస్తున్నామో ఇది సామాన్యమైన ఒక నామం కాదు. ఇది నామ ప్రభు.
ఆ శుద్ధ నామమే, ఆ కృష్ణుడే, సాక్షాత్తుగా కృష్ణుడే వచ్చి నామరూపంలో అవతారం తీసుకొని నాకు అవకాశం కల్పించారు. ఈ నాలుక ఆ నామాన్ని జపించడానికి ఈ రోజు అదృష్టం చేసుకుంది. అంటే ఈ భావనలు ఎప్పుడైతే మనకు కలుగుతాయో, అప్పుడు మనం చేసే పని సామాన్యమైన పని కాదు. ఒక అసాధారణమైన పని. ఈ భౌతిక ప్రపంచమైన పని కాదు. ఒక ఆధ్యాత్మిక లోకంలో చేసే ఒక ట్రాన్సెండెంటల్ యాక్టివిటీ అని మనకు ఆ భావన కలుగుతుంది. అప్పుడు మన మనసు ఎటు కదలదు. మన మన చిత్తం కూడా ఎక్కడికి వెళ్ళదన్నమాట. సో ఇవంతా మనం తెలుసుకునేదంతా ఆ జప మాడ్యూల్స్ లో మనం తెలుసుకునే ఈ మధు పండిట్ ప్రభు మనకు చక్కగా వివరించేదంతా కూడాను మనం జపం చేసేటప్పుడు ఏ విధమైన భావన ఉండాలి, ఏ విధమైన ఆ చిత్తం ఉండాలి, ఏ విధమైన చర్యలు చేయాలి, ఏ విధమైన కార్యం చేయాలి, ఆ విధంగా యాక్టివిటీ, వాట్ యాక్టివిటీ దట్ వీ హ్యావ్ టు డూ వైల్ డూయింగ్ ద చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్ అని దాని గురించి మనం ప్రాక్టికల్ గా అప్లై చేయడానికి ఒక థీరీ అన్నమాట. మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం. దీస్ ఆర్ ఆల్ థియరిటికల్ సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్ట్ లో ఏమంటారు, మీరు కాలేజ్ లో, స్కూల్స్ లో చూస్తే ప్రతి సబ్జెక్ట్ లో ఒక థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ లో. సో వీఆర్ లెర్నింగ్ దిస్ ఆల్ థియరీ, బట్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఎప్పుడు ఈ థియరీని మనం అప్రిషియేట్ చేయగలము అంటే వెన్ వి పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్. ప్రాక్టీస్ లో పెట్టింది మనం దీన్ని అప్రిషియేట్ చేయలేము. ఇలాగే మేబీ ఫిలాసఫికల్ గా మనకి ఇదంతా అర్థమవుతుంది. ఫిలాసఫికల్ గా వీ విల్ బి సో స్ట్రాంగ్. ఎస్, నేను అప్రిషియేట్ చేస్తాను ప్రభు. కృష్ణ ఈజ్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ హిజ్ నామ అవతార. ఆయన నామ ప్రభులోకి తీసుకున్నది ఎంత నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ చాంటింగ్, ప్రాక్టికల్ గా చాంటింగ్ వచ్చేసరికి మనము చాలా ఫోకస్డ్ లేకుండా, ఒక కాన్సన్ట్రేషన్ లేకుండా మనం చాంటింగ్ చేస్తే దీన్ని అప్రిషియేట్ చేయలేము. రైట్. బట్ ఒకటి అండర్స్టాండబుల్ ఏంటి అంటే, సడన్ గా ప్రతి ఒక్క నామం మనం జపం చేసేటప్పుడు ప్రతి 16 రౌండ్స్ చాంట్ చేసే 16 రౌండ్స్ మనం కాన్సన్ట్రేషన్ తోటి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయలేకపోవచ్చు. అది ప్రాక్టీస్ తోటి అది ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. బట్ దానికి ఏం చేయాలి, మనం సాధారణ ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. రైట్. మనం మొదలు పెట్టి ఈ విధమైన భావనలతోటి మనం ఎప్పుడైతే చాంట్ చేస్తున్నామో, అట్లీస్ట్ కొన్ని రోజుల వరకు ఒక్క రౌండ్ ఫోకస్డ్ గా చేయడం, ఈ విధంగా భావనతో చేద్దాం. లేదా ఇంకొద్ది రోజులు 2 రౌండ్లు, లేదా 3 రౌండ్స్, లేదా 3-4 రౌండ్స్, అట్లా మనం యాజ్ అండ్ వెన్ వి ప్రాక్టీస్ వి గెట్ దట్ పర్ఫెక్షన్. రైట్. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు. సో నెక్స్ట్ ఫ్యూ పేజెస్ కూడా, నెక్స్ట్ ఫ్యూ టాపిక్స్ కూడా ఇదే రిలేషన్షిప్ ఫెయిత్ మీదే కాన్సెప్ట్స్ ఉంటాయి. మళ్ళీ రిపీట్ అవుతుంటాయి కొన్ని కాన్సెప్ట్స్. కానీ ఎంత రిపీట్ అవుతాయో అంత, ఎన్నిసార్లు ఎక్కువ మనం దీని గురించి చర్చించుకుంటామో అన్నిసార్లు మనం దీని మీద అవగాహన ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు అప్రాకృత నామము, శక్త్యావేశ నామము, శుద్ధ నామము, దీని గురించి ఎన్నిసార్లు చర్చించుకున్నామో, గత నెలలుగా, గత సంవత్సరంగా మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. మనకి ఇప్పుడు దాని మీద ఒక అవగాహన, మనకు ఒక కైండ్ ఆఫ్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అసలు అవంటే ఏంటి అని. ఇనీషియల్ స్టేజెస్ లో అవన్నీ చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉండేవి కదా. కానీ ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ సమ్ కాన్ఫిడెన్స్ ఆన్ వాట్ ఈస్ దాట్. అప్రాకృత నామం అంటే ఏంటో మనకు తెలిసింది. శక్త్యావేశ నామం అంటే ఏంటో తెలిసింది. ఆ శుద్ధనామ అవతారం అంటే ఏంటో తెలిసింది. ఈ శబ్దం అంటే ఏంటో తెలిసింది. ఈ శబ్ద అవతారాలు ఏంటో తెలిసినాయి మనకి. రైట్. ఇప్పుడు ప్రభు మనకి ఇక్కడ నుంచి ఒక లెవెల్ 1 శ్రద్ధ నుంచి, ఇక్కడ నుంచి మనకి ప్రాక్టికల్ గా హౌ కెన్ వి అప్లై దిస్ నాలెడ్జ్ గురించి మనకు చెప్తారు కదా. సో దాని గురించి మనం చేయాల్సిందేం లేదు. మనం చక్కగా ఇలాంటి సందర్భాల్లో మనం చర్చించుకుంటూ మనకు అర్థమైంది ఆ రోజు, కానీ ఆ రోజు నుండి యాక్చువల్లీ ఒక ప్రాక్టీస్ లో మొదలు పెడితే మనం దీన్ని అప్రిషియేట్ చేయగలం. ఓకే, విల్ స్టాప్ హియర్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ.